నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశాడు. సీఎంపై మండిపడ్డ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్. పార్లమెంట్ సమావేశాల్లో ఏబిసిడి వర్గీకరణకు మద్దతు తెలపాలి. ఎంఆర్పీఎస్ రిలే దీక్షలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య. కుకట్పల్లి డివిజన్ వేల కోట్లతో అభివృద్ధి చేశాం. 32వ రోజు పాదయాత్రలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ అవినీతికి పాల్పడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన పెద్దపల్లి పార్లమెంటు పరిశీలకులు మోహన్. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, ముషీరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్టానం మేరకే తాను బరిలో దిగుతున్నానన్నారు. కుంభకోణాల టీఆర్ఎస్ ను ఓడించాలని, సంక్షేమ పథకాలను కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మాజీ ఎంపీ ప్రజలకు పిలుపునిచ్చారు. రోజుల నుండి చేపడుతున్న ఎంఆర్పీఎస్ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, మాదిగ సోదరిమణులు తదితరులు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఏబిసిడి వర్గీకరణకు మద్దతు తెలపాలని దీక్షలో కూర్చుని రాజయ్య నిరసన వ్యక్తం చేశారు. మాదిగ ఎమ్మెల్యే డాక్టర్ రాజు నాయకత్వం, కృష్ణ మాదిగ గారి నాయకత్వం, అందకృష్ణ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మాదిగ ఐక్యత, ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. మాదిగ ఐక్యత వర్ధిల్లాలి, మాదిగ ఐక్యత వర్ధిల్లాలి, మాదిగ ఐక్యత వర్ధిల్లాలి, మాదిగ ఐక్యత వర్ధిల్లాలి. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. ఎస్సీ వర్గీకరణ వెంటనే ఆవిష్కరించాలి, ఎస్సీ వర్గీకరణ వెంటనే ఆవిష్కరించాలి, ఎస్సీ వర్గీకరణ వెంటనే ఆవిష్కరించాలి. పేరుతోటి మరి కేంద్ర ప్రభుత్వము ఆటలు ఆడుతూ ఉంది. వీటన్నిటిని నిలదీసే దాంట్లో భాగంగానే ఈరోజు కృష్ణమాదిక్ గారు మరి ఈ రిలే నిరాహార దీక్షలు చేసి, అదేవిధంగా రాష్ట్రం మొత్తట ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ కనుక అవసరం ఉంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఒక మాదిగలకు సంబంధించిన సభ ఏర్పాటు చేస్తారని చెప్పిన సంగతి మనందరూ కూడా తెలుసు.
ఈరోజు గతంలో ఉన్నట్టు ఏబిసిడీలుగా వర్గీకరించిన అవసరం లేదు. తెలంగాణలో ఏబిసి ఉంటే సరిపోతుందని చెప్పేసి ఏనేమో మాదిగా హైయెస్ట్ కమ్యూనిటీ 12 నుండి వాళ్ళ 14% అంటున్నారు. లేటెస్ట్ మరి సెన్సెస్ జనాభా లెక్కలు తెప్పించుకుంటే క్లియర్గా తెలిసిపోద్ది. అదేవిధంగా మాలలు 5%, ఉపకులాలన్నీ కూడా సిలో పెట్టుకుంటే 57 ఉపకులాలు కలిసి 1% వరకు ఉన్నట్టు రాష్ట్ర క్యాబినెట్లోనే, రాష్ట్ర అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 10 లక్షల రూపాయలు మంజూరు చేయించుకోవాలంటే ఎమ్మెల్యేలు నానా తంటలు పడేవారని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వేల కోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కుకట్పల్లి డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి 32వ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర నిర్వహించారు. వెంకట్రావు నగర్, ప్రకాష్ నగర్, శాంతి నగర్ పలు కాలనీలతో పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాధవరం మాట్లాడుతూ కుక్కట్పల్లి డివిజన్ పలు కాలనీలలో ఉండడం వలన భారీ వర్షాలు సంభవించినప్పుడు వర్షపు నీరు, డ్రైనేజ్ నీరు కాలనీలోకి రావడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైందని పెద్దపల్లి పార్లమెంటు పరిషత్తులు మోహన్ జోషి అన్నారు. ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16, 17 తేదీలలో హైదరాబాద్ లో కని విని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశాలకు పార్టీ జాతీయ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ జాతీయ నాయకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. 17 సాయంత్రం జరిగే సభలో తెలంగాణ డిక్లరేషన్ చేయనున్నట్లు తెలిపారు. 18 నుండి ప్రతి నియోజకవర్గంలో జాతీయ నాయకులు పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించుతున్నట్లు 18 నుండి ప్రతి నియోజకవర్గంలో జాతీయ నాయకులు పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలను వివరించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. सिर्फ 17 तारीख की रैली के बाद 18 तारीख को हमारे देश के कोने कोने से आए हुए सभी नेता हर 119 विधानसभा के क्षेत्र में जाएंगे जो CWC के मेंबर है. यहाँ पे आएंगे, पेदापल्ली जाएंगे, मंथनी विधानसभा में जाएंगे. ऐसे 119 विधानसभा क्षेत्र में हमारे CWC के मेंबर जाएंगे और जो गारंटी कार्ड है उस गारंटी कार्ड का हम हर विधानसभा क्षेत्र पे हमारे नेता वहाँ पे डिक्लेयर करेंगे. कांग्रेस पार्टी का इतिहास, कांग्रेस पार्टी की गरिमा, इस देश की आज़ादी के लिए उनका नेतृत्व और उसके बाद एक देश खड़ा करने का काम कांग्रेस पार्टी ने किया. कांग्रेस पार्टी जो बोलती है वो करती है. जो हम यहाँ पे गारंटी कार्ड आपको देने जा रहे हैं, मैं आपको एक उदाहरण यहाँ पे कहना चाहूँगा. कर्नाटक के विधानसभा के चुनाव कुछ महीने पहले हुए थे. वहाँ पे हमने 5 गारंटी दी थी और राहुल जी, सोनिया जी, खरगे जी और प्रियंका जी ने ये वादा किया था कि हमारी सरकार आने के बाद हम दिए हुए वादों का इमीडिएट इम्प्लीमेंटेशन करेंगे. और मुझे खुशी होती है कि सिद्धरामैया जी और DK शिव कुमार जी के नेतृत्व में जो हमारी सरकार आई
उस सरकार के पहले कैबिनेट मीटिंग में हमने उसके शुरुआत की और परसों मैसूर में खड़गे जी और राहुल जी के उपस्थिति में जो हमारा लास्ट प्रोग्राम था गारंटी कार्ड ఉస్మాని ఆసుపత్రి ముందు ప్రభుత్వ వైద్యులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యులు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఉస్మాని ఆసుపత్రి పునః నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఐడిఎంఈ పరిధిలో పనిచేసే వైద్యులకు పిఆర్సి ఏరియర్స్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ప్రజారోగ్య విభాగంలోని వైద్యులకు టైం బౌండ్ ప్రమోషన్లు కల్పించాలని వైద్యులు కోరారు. ఇష్యూ సాల్వ్ కావాలని ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉస్మానియా బిల్డింగ్ కట్టాలని సబ్సిడీస్లో ఉందో దానికి కానీ సీఎం గారి ఆధ్వర్యంలో డైరెక్షన్తో హెల్త్ మినిస్టర్ గారు ఏదైతే కమిటీ వేసి ఎక్స్పర్ట్ కమిటీ వేసి కోర్టుకు అఫిడవిట్ సబ్మిట్ చేసిందో నేను నిజంగా సంతోషిస్తున్నాను. దాని ప్రకారమే మిగతా ఏదైతే సంఘాలు ఉన్నాయో మిగతా కోర్టులో వేసినట్టు సంఘాలు హెచ్ఆర్డీఏ కావచ్చు, ఓల్డ్ స్టూడెంట్ డాక్టర్ అసోసియేషన్ ఉస్మానియా కావచ్చు, మిగతా బయట సంఘాలు కావచ్చు, నిజంగా ఒకవేళ కొత్త బిల్డింగు స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీనిలాగానే కడతామని చెప్పిన దాన్ని త్వరగతిన కోర్టు నుంచి తెచ్చి కట్టాలని చెప్పేసి మాత్రం నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ టీచింగ్ డాక్టర్లకు ఏదైతే ఉందో మనకు ఏరియాస్ అన్ని మీద 16 నుంచి ఏరియాస్ రావట్లేదు. సైన్ చేయించి డాక్టర్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్లో ఉన్నటువంటి ఏ ప్రాబ్లం కూడా ఇప్పటికీ సాల్వ్ చేసిన దాఖలాలు లేవు. ప్రాబ్లం సాల్వ్ చేయకపోగా డాక్టర్లకు 142 జీవో రేషనైజేషన్ పేరిన తౌకలతో కూడినటువంటి ఈ జీవో అయితే ఉందో దీన్ని నిజంగా తక్షణమే రద్దు చేసి డాక్టర్లకు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా స్టాఫ్లకు అందరినీ కూడా న్యాయం చేయాలని మేము మీడియా ముఖాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా టైం బాండ్ ప్రమోషన్లు కావచ్చు, ఎమర్జెన్సీ తలవేసి ఏదైతే ఉందో 20,000 పెంచాలని రెడ్డి ఖచ్చితంగా మా డిమాండ్లు సాధించుకుంటాము. మీరు తక్కువ అంచనా మమ్మల్ని వేయకూడదు. మీరు గవర్నమెంట్ ఇప్పటికైనా హెల్త్ మినిస్టర్ గారు స్పందించాలి. ఈ రోజు వరకు కూడా నెల అవుతుంది, ఒక్కరోజు కూడా స్పందించలేదు, ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. మా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు. అన్ని గ్రూపులను ఏకం చేసి ఖచ్చితంగా గవర్నమెంట్ని మెడలు వాస్తాము. ఖచ్చితంగా మా డిమాండ్లు సాధించుకునేంత వరకు సమ్మెను ఉధృతం చేస్తాము. పారామెడికల్ స్టాఫ్, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు అందరి స్టాఫ్తోనే భారీ ఎత్తున పెద్ద మీటింగ్ పెడతాము. గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇవ్వదో, ఎట్లా ఇవ్వదో, మా సమస్యలు ఎట్లా తీర్చదో మేము ఖచ్చితంగా ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక సంక్షేమ ఫలాలను ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతున్న సీఎం కేసీఆర్ కు అండగా ఉందామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చిట్టి వెంకట నరసింహరావు అన్నారు. రాబో ఎన్నికల్లో మారు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువద్దామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల గూడూరులో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తాటకళ్ల ప్రభాకర్ అధ్యక్షతన ఈ నెల 15న జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఎం కేసీఆర్ కృతజ్ఞతా సభకు సంబంధించి సన్మాహక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఇతర పార్టీలకు చెందిన ఉప సర్పంచ్ వంగంటి పద్మానాం పెళ్లితో పాటు సుమారు 50 మంది యువకులు, రైతులు, నాయకులు గులాబీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరినీ పిలిచి పెట్టడం జరిగింది. ఎందుకంటే పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాన్ని తప్పకుండా చేయవలసిన బాధ్యత మనది కాబట్టి దాన్ని 100% అమలు చేస్తున్నటువంటి నాయకులు ఇవాళ మెడికల్ కాలేజీ ఏదైతే ఇనాగ్రేషన్ ఉందో ఆ ఇనాగ్రేషన్ ఏ పద్ధతిలో ఉన్నదనేది ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశించారో దాని ప్రకారం అందరూ కూడా మీటింగ్లు పెట్టి అందరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో ఇవాళ గూడూరులో కూడా నరసింగన్న మీటింగ్ పెట్టి అందరినీ కూడా మోటివేషన్ చేసి ఇక్కడికి పిలిచి చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలో కూడా ఏ పార్టీలో ఉన్నవారు కూడా అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ 10 సంవత్సరాల నుంచి చూస్తూ వాటన్నిటికీ వారందరూ కూడా ఆకర్షితులై ఇవాళ ఈ పార్టీ చాలా గొప్పగా చేస్తూ ఉన్నది. పేదవాళ్ళ కోసం కానీ ఎవరి కోసమైనా కూడా ఇవాళ గ్రామాలు డెవలప్ కావాలన్నా ప్రతి రైతుకు మేలు జరగాలన్నా మంచి పనులు చేస్తుందని గమనించి ఇవాళ పార్టీలో చేరడానికి వచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే మంచి మనసున్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవాళ నీళ్లు కావచ్చు, ఇవాళ పథకాలు కావచ్చు, ఇవాళ పెద్ద మొత్తంలో పేదవాళ్ళకు అందుతున్నాయంటే మన కళ్ళ గొట్టని కనబడుతున్నాయి. మనం ఇంకా వేరే చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి మీ అందరూ కూడా మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని
కేటీఆర్ గారు వరంగల్ పోచమ్మ మైదానంలోని పోచమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ మాసం పోచమ్మ బోనాలను పురస్కరించుకొని ఆఖరి బుధవారం 10,000 మంది మహిళా భక్తులు బోనాలు సమర్పించారు. ఆలయ అధ్యక్షుడు అకాపూర్ మోహన్, ప్రధాన కార్యదర్శి మర్లిపల్లి రామయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పోచమ్మ బోనాల సందర్భంగా వరంగల్ నగరంలోని 10 డివిజన్లు మహిళలు ప్రజలు భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారని తెలిపారు. లోపల శ్వాసనాలు ఆక్సిజనాలు వెంట బయట పంపాలి, ముక్కులు పంపాలి. అక్కడ నించొద్దు, దర్శనం చేసుకొని బయటకు వచ్చి పోచమ్మ తల్లికి పోచమ్మ తల్లికి ఈ శ్రావణ మాసం ప్రారంభం నుండి గత 6 వారాలుగా మరి వారం అలంకరణతో తల్లి దర్శనమిస్తూ ఉన్నది. ఈరోజు మరి లాస్ట్ వారం మరి శాకాంబరితో మరి పోచమ్మ తల్లి దర్శనమిచ్చింది. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాకతీయుల నుంచి వస్తున్నటువంటి పురాతనమైనటువంటి మహిమగలటువంటి పోచమ్మ తల్లి. ఇది తెలంగాణలోనే అతిపెద్ద మహిమగలటువంటి భక్తులకు ఏ కోరికలు కోరినా తీర్చే తల్లిగానే ఈ పోచమ్మ తల్లి మరి ఉన్నది. ఇది గతంలో ఇది కొత్తపేటగా ఉండే ఈ పోచమ్మ మైదానాన్ని కొత్తపేటగా పిలిచేది. ఆ కొత్తపేటను తీసేసి పోచమ్మ మైదానగా మరి పేరు నామకరణం చేయడం జరిగింది. కాబట్టి అనేకమైనటువంటి మరి శక్తివంతమైనటువంటి మరి తల్లిగా మరి మా వరంగల్ పట్టణంలోనే అతిపెద్ద మరి విశాలమైనటువంటి పోచమ్మ గుడి అంటే అది పోచమ్మ మైదానం గుడి అని చెప్పి చెప్తా ఉన్నాం. మరి మా తాతల విద్యార్థులు డిగ్రీ కళాశాల లేక దూర ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే చదువు ఆపేసి ఇండ్లకి పరిమితమయ్యిపోతున్నారు. గతంలో స్థానిక మంత్రి ముస్తాబాద్ మండలానికి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు మేల్కొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేయవలసిందిగా ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్రా రాకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని జూనియర్ కళాశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థుల ర్యాలీ తీశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం అందించారు. ఏర్పరచాలి మండలంలో డిగ్రీ కళాశాలను వెంటనే ఏర్పరచాలి మండలమ్మ రవాలి రవాలమ్మ రవాలి రవాలమ్మ రవాలి ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఈరోజు 400 మంది విద్యార్థులు ఈరోజు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. అకాల వర్షాలు కురిస్తే ఒకవైపు గంభీరపేట రాకపోకలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టు ఈరోజు విద్యార్థులు ఈరోజు విద్యుత్ దూరమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఒక 500 మంది దాకా సరే దూర ప్రాంతాలకు వెళ్తారు. చాలా మంది విద్యార్థులు ఈరోజు దూర ప్రాంతాలకు వెళ్ళలేక బస్ సౌకర్యాలు సరిగ్గా లేక ఈరోజు ఇంటికాడ నుండి కూలి పనులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఒకవైపు ఆడపిల్లలు ఈరోజు 6-7 గంటలకు ఇంటికి పోయేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. తక్షణమే సార్ మా ముస్తాబాద్లో మా విద్యార్థుల తరఫున మేము కోరేది ఒకటే, మిమ్మల్ని మా మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాకు సహకరించండి. మా విద్యార్థుల భవిష్యత్తు మీ చేతిలో ఉంది.
తీసుకున్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ ఒకటి చేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా స్థానికంగా ర్యాలీగా తీసుకొస్తూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2 నెలల కిందట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది రెండోసారి మరి ఈ వినతి పత్రం ఇవ్వడం ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక ఈరోజు చాలా మంది విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒకవైపు వర్షాలు కురిస్తే ఈరోజు రోడ్డు మార్గాలు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పడతా ఉంది. తక్షణమే ముస్తాబాద్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ రెండు నెలలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై స్పందించి దానిపై స్పష్టత ఇవ్వకపోతే మాత్రం ఎస్ఎఫ్ఐగా ఊపుకునే ప్రసక్తి లేదు. ఇక్కడితోనే ఆగది ఈ ఉద్యమం అన్నటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కుర్ర రాకేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు. మాకు ఈరోజు డిగ్రీ కళాశాల లేక చాలా బాధపడుతున్నాం. ప్రతి ఒక్కరికి డిగ్రీ కళాశాల కావాలి. అందరూ కలిసి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. దీనికోసం మేము ఎంతగానో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో జీవన భృతి అమల్లోకి బీడీ కార్మికులు కదం తొక్కారు. బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వకపోతే కేసీఆర్ ప్రభుత్వం తమ ఆగ్రహానికి గురికాక తప్పదని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న హెచ్చరించారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీలో కార్మికులందరికీ 2016 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భైంసా పట్టణంలోని ఐబీ నుండి బస్టాండ్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ వరకు 2000 మంది బీడీ కార్మికులతో భారీ ర్యాలీగా వెళ్లారు. ఆర్డీఓ ఆఫీస్ ముందు వారు ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. జీవన భృతిని వెంటనే ఇవ్వాల, రాని కార్మికులందరి జీవన భృతిని వెంటనే, కార్మికుల ఐక్యత. మా దరఖాస్తులు అందరూ ఇచ్చిన మేము అందరూ అనేది గవర్నమెంట్కి పంపుతానమ్మా, గవర్నమెంట్కి పంపుతాను. మీ ప్రతినిధులు ఇచ్చిన రిప్రజెంటేషన్ నేను మిషన్ కాపీ ఇస్తాను. తర్వాత గవర్నమెంట్ కూడా నేను పంపుతాను. ఓకేనా? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మందికి ఉపాధినిస్తున్నది బీడీ పరిశ్రమ. బీడీ పరిశ్రమలో ఇంటింటికి 1-2 కార్మికులు బీడీల మీదే బతుకుతా ఉన్నారు. ఇవాళ బీడీ పరిశ్రమ రోజు రోజు క్షీణించిపోయి నిర్వీర్యమై రోజుకు 10 రోజులకు మాత్రం అది సగం రోజులకు పని దొరుకుతూ ఉంది. దీన్ని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వము 2014 నుంచి 2016 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి కొంతమందికి మన జిల్లాలో నిర్మల్ జిల్లాలో 1,20,000 మంది ఉంటే కేవలం 60,000 మందికే వస్తున్నది. ఇంకా 60,000 మందికి రావడం లేదు. 9 సంవత్సరాల నుంచి ప్రతి ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేదాకా తిరిగినా కూడా ఏ అధికారి పట్టించుకోవట్లేదు. అలాగే కేసీఆర్ 2018 డిసెంబర్ జరిగినటువంటి ఎన్నికలలో నన్ను మరోసారి గెలిపిస్తే జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరినీ 2016 రూపాయల జీవన భృతి ఇస్తామని చెప్పేసి ఇచ్చి ఆదుకుంటామని చెప్పాడు. కానీ ఆయన మరోసారి బీడీ కార్మికులను మోసం చేసిండు. కేవలం జిల్లాలో 60,000 మందికే ఇచ్చిండు. ఇంకా 60,000 మందికి ఇవ్వలేరు. ఒకవేళ మీరు ఇయ్యనట్లయితే రేపు భవిష్యత్తులో జరిగేటటువంటి ఎన్నికలకు బీడీ కార్మికులు తగిన గుణపాఠం చెప్తారని, బీడీ కార్మికుల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పేసి మేము కేసీఆర్ హెచ్చరిస్తున్నాం. వెంటనే 2016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి కటప్ డేట్ ఎత్తివేయాలని బీడీ ठेकेदाరులు, బీడీ ప్యాకర్లు, బీడీ కమిషన్దారులు, వాచ్మెన్, గంపవాల బీడీ కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవన భృతి ఇవ్వాలని ఇవాళ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బైంసా పట్టణంలో వేలాది మందితో వారి ప్రదర్శన చేసి ఆర్టీఓ గారికి వినతిపత్రం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ఆసిఫ్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జగన్ డౌన్ డౌన్ అంటూ దిష్టిబొమ్మను కాల్పుతూ దిష్టిబొమ్మను కాళ్లతో తన్నారు. తెలంగాణలో ఉన్న జగన్ అక్రమ ఆస్తులను, వ్యాపారాలను అరికడతామని, లోటస్ పాండ్ వద్ద నిరసన తెలుపుతామని హెచ్చరించారు. చంద్రబాబు నాయకత్వం
రాష్ట్రంలో జరుగుతున్నాయో దానికి పూర్తి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా మేమందరం కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు తెలియజేస్తూ ముందుకెళ్తున్నాము. జగన్కి ఒకే హెచ్చరిక, నిన్ను గనక ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గనక తలుచుకుంటే ఈ రోజు నువ్వు బయటకు వచ్చేవాడివి కాదు. నువ్వేదైతే అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేక విధానాలను ఏవైతే నువ్వు తీసుకొస్తున్నావో దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వు ఇంకా ఎలక్షన్లు ఎంతో దూరం లేవు. నువ్వు చేసే ప్రతి తప్పిదం కూడా ప్రజలు చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు లాంటి నాయకులను నువ్వు ఈరోజు దొంగ కంప్లైంట్లతో దొంగ విధానాలతో నువ్వు దేశం వదిలి పారిపోయి ఇక్కడ నువ్వు చేసే ఈ పన్నాగాలు ఎంతకాలం పనిచేయవు. జగన్ నీకు ఒకటే చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వీక్ అయిపోయింది అనుకుంటున్నారేమో. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇంకా చాలా అంటే చాలా గట్టిగా అవుతా ఉన్నది. మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈ యొక్క పార్టీని దివ్యపదంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు గనక ఇటువంటి పిచ్చి చర్యలు మీరు ఆపుకోకపోతే మానుకోకపోతే మేము ఇక్కడ ఉన్న మీ లోటస్ పౌండ్ని ఇక్కడ నుంచి తీసే పనిగా మేమందరం కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తూ మీ ఇద్దరిని ఇంకా నేను మీ కుటుంబ సభ్యులు ఎవరెవరైతున్నారో అందరినీ కూడా తెలంగాణ నుంచి ఖాళీ చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశాడు. సీఎంపై మండిపడ్డ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్. పార్లమెంట్ సమావేశాల్లో ఏబిసిడి వర్గీకరణకు మద్దతు తెలపాలి. ఎంఆర్పీఎస్ రిలే దీక్షలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య. కుకట్పల్లి డివిజన్ వేల కోట్లతో అభివృద్ధి చేశాం. 32వ రోజు పాదయాత్రలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ అవినీతికి పాల్పడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన పెద్దపల్లి పార్లమెంటు పరిశీలకులు మోహన్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.